సోసపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థి కొట్టే రాజమ్మ కత్తెర గుర్తుతో ఇక్కడ పోటీలో ఉన్నారు. వీళ్ళు గతంలో మరి ప్రజలకు వీళ్ళకున్న అనుబంధం ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఓటు అడుగుతారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, నీ పేరు, మీ ఊరు చెప్పండి. నా పేరు కొట్టెరాజమ్మ. గట్టిగా మా పేరు కొట్టెరాజమ్మ. మా ఊరు షోర్ట్స్పల్లి గ్రామం, వేరేరు మండలం. మా భర్త చేసిన పనులకు అద్భుతంగా నేను మళ్ళీ ముందుకు వచ్చిన. ఆ కష్టానికి ఆ ఫలితాలని మళ్ళీ ముందుకు వచ్చిన. సర్పంచ్ గెలవాలని ఇంటిపెంటగా చేసిన. అందరూ దయచేసి ఆ పనుల బట్టి మళ్ళీ నన్ను సర్పంచ్ గెలిపియండి. మళ్ళీ కష్టం ముంగలేసుకొని నేను చేస్తా. మా ఆయన ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసిండు, నల్లలు వేసిండు, ఊర్లు కాపాడిండు, ప్రతి ఒక్క పని చేసిండు, కష్టపడ్డాడు, బాధపడ్డాడు, దెబ్బల పడ్డాడు. మాకు సంపాదన ముఖ్యం కాదు, మేము చేసింది కష్టం ఊరి మీద. కొన్ని ఏండ్లు తరపన ఉండేటట్టు ఆయన చేసుకుంటూ వచ్చిండు, పేరును కాపాడిండు, నిలబెట్టిండు. ఆ ప్రకారంగా మళ్ళీ మేము చేస్తామని ముందుకు వచ్చాను. ప్రజల పట్ల మీకు ఏ విధంగా ఉంది? ప్రజల్లో మీ గురించి మీకు సానుభూతి ఉన్నదా? ఉన్నదా? ఖచ్చితంగా గెలుస్తానంటారా? మా ఆయన చేసిన బట్టి మళ్ళా ముందుకు వస్తా అంటే వాళ్ళు సరే బిడ్డ అని అనిపిస్తారు, సపోర్ట్ చేస్తారు, ధైర్యంగా ఉన్నారు. నాకు నేను కూడా ధైర్యంగా ఉన్నా. వాళ్ళ ఇప్పుడు కూడా సపోర్టే. మళ్ళీ వాళ్ళ ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. వాళ్ళ ధైర్యంతో మళ్ళీ నేను ముందుకు వచ్చిన. వాళ్ళ ప్రేమ అభిమానంతో మళ్ళీ ముందుకు వచ్చిన. వాళ్ళ ధైర్యంతో నేను గెలుస్తానని నాకు ఆశ ఉన్నది, ధైర్యం ఉన్నది. మళ్ళీ ఆ కష్టం మా భర్త ఎంత చేసిండో అంతకంత మళ్ళీ చేస్తానని ముందుకు వచ్చిన. చెప్పండి. ఇండిపెండెంట్గా ఇప్పటికి 2 సార్లు మేము వేయడం జరిగింది. అంతకుముందుకు మా నాన్న గ్రామానికి చేసిన అభివృద్ధి చాలా పనులు ఉన్నాయి. ఆ కాలంలో బస్సు కానీ, రోడ్డు కానీ, ఇంటింటికి ప్రతి ఇంటికి నల్లలు కానీ, స్కూల్స్ కానీ, ఆఫీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ప్రతి ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ మా నాన్న చేసినవి ఉన్నాయి ఇప్పటి వరకు. కొత్తగా ఏం జరిగింది ఏం లేదు. కొత్తగా కూడా జరిగిందంటే ఇప్పటి వరకు కొన్ని లేవు. ఇక ఆయన చేసిన అభివృద్ధి ఉన్నది. ఆయన మంచితనం కూడా గ్రామ ప్రజలకు చాలా మందికి ఉన్నది, చాలానే ఉన్నది. అభివృద్ధితోటి పోయినసారి ఇండిపెండెంట్గానే గెలిచినాం. ప్రజలు కూడా మాకు ఎంత మద్దతు చేయాలో అంత మద్దతు ఇచ్చిండు. మా నాన్న చేసిన పనికి అభివృద్ధి కోసం ఆయన ఎంత చేసిండో ఆయన నమ్మకం మీద ప్రజలు కూడా మాకు సానుభూతి చూపించి ఇండిపెండెంట్గా గెలిచినాం. ఈసారి కూడా ముందుకు రావడం ఏంటంటే కొద్దిగా వ్యవస్థ పెద్దగా ఉన్నది, కొద్దిగా వేరే ఉన్నదని దాని విషయంలో మేము ముందుకు వచ్చి మా అమ్మను నిలబెట్టి ఇండిపెండెంట్గా ఏదో ప్రజల ప్రేమ అభిమానంతో మేము ముందుకు వచ్చినాం. ఎన్నిసార్లు మనం ఆదుకున్నారు, ఇప్పుడు కూడా ఆదుకుంటారని మాకు నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. గెలిపిస్తారని ఎట్లయినా ప్రజలకు, సోడిసిపల్లి గ్రామ ప్రజలకు పేరున నేను గెలుస్తాను. ఇది విషయం అంటే గతంలో వీళ్ళు ఒక 2-3 సార్లు సర్పంచ్గా చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి అప్పుడు చేసిన అభివృద్ధి అనేది ఇప్పటి వరకు జనం గుండెల్లో ఉన్నది, ఊళ్ళో కనిపిస్తుంది అభివృద్ధి అనేది అని చెప్తున్నారు. కాబట్టి అదే ధైర్యంతో మళ్ళీ పోటీలోకి వచ్చాము ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తెర గుర్తుతోని. కాబట్టి ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్. మా నాన్న